నమస్తే. మన రాష్ట్రంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు నెల నెల ఇచ్చే పెన్షన్ ప్రోగ్రాంలో వాలంటీర్లు కాకుండా గత 2 నెలలుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా ఇతరత్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా చాలా వరకు కొంతమంది ఫేక్ లబ్ధిదారులు ఉన్నారు అని గ్రహించి వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది గత వారంలో ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. సో చాలా వరకు ఇందులో చాలామంది గత ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్స్కి లంచాలు ఇస్తూ ఒక మెడికల్ ఫేక్ సర్టిఫికెట్ అనేది పొంది వీళ్ళందరూ కూడా వికలాంగులుగా పెన్షన్ పొందుతున్నారనేది గవర్నమెంట్ వాదన. సో ఈ ఈ ఆర్డర్ ప్రకారము బై సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి దాదాపు ఒక 70,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా ఇలాంటి ఫేక్ లబ్ధిదారులు ఉన్నారని వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. సో నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్స్ ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ అనేది లంచాలు తీసుకుని ప్రొవైడ్ చేసి ఉంటారో వాళ్ళపైన కూడా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందా అనేది నా క్వశ్చన్. అంతేకాకుండా ఇలా విలేజెస్లో, పల్లెటూర్లలో చాలామంది పొలం పనులు చేసుకుంటున్నో, కూలి పనులు చేసుకుంటున్నో, సో ఏదో వాళ్ళకి జరిగిన మైనర్ యాక్సిడెంట్ వల్ల కాలో లేదా చెయ్యో కన్నో ఇలాంటివి మైనర్ యాక్సిడెంట్ వల్ల డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోలేక, సరైన వైద్యం చేసుకోలేక వాళ్ళకు అటువంటి ఒక మైనర్ డిసబిలిటీస్ లైక్ 10%, 20%, 30% అనేది డిసబిలిటీ అనేది వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని వికలాంగులుగా ఒక సర్టిఫికేట్ తీసుకొని ఈ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ పెన్షన్ తీసుకోవడం వల్ల ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆత్మాభిమానం చంపుకొని ఇలాంటి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది 100% స్ట్రాంగ్గా ఉంటూ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ లక్షల్లో జాబ్ శాలరీలు తీసుకుంటూ కూడా లంచాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేసి గవర్నమెంట్ ఇలా ఆత్మాభిమానం చంపుకొని పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఒక వికలాంగుల పైన యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? సో నిజంగా పల్లెటూర్లలో కానీ చాలామంది లక్షల్లో ఆస్తులు ఉంటూ, సొంత ఇల్లు ఉంటూ వృద్ధులుగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫేక్ సర్టిఫికేట్ ద్వారా కానీ, ఒక ఏజ్ లేకపోయినా కానీ ఒక 60 ఇయర్స్గా చూపిస్తూ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ ఐడెంటిఫై చేసి అనర్హులుగా ప్రకటిస్తే ఎటువంటి తప్పు లేదు. కానీ ఇలాంటి ఒక 10%, 20%, 30% ఒక డిసబిలిటీతో ఉంటూ వికలాంగులుగా సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళపైన ఇలాంటి యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ నిజంగా వీళ్ళని డిసబిలిటీ లేదు అని అనుకుంటే వికలాంగులకి ఇచ్చే 7,000 పెన్షన్ల బదులు బేస్డ్ ఆన్ డిసబిలిటీ వాళ్ళకున్న 10%, 20%, 30% డిసబిలిటీని బేస్ చేసుకుని ఆ 7,000 బదులు 4,000, 3,000, ఒక 2,000 అనేది ఇస్తే బాగుంటుంది. లేదు నిజాయితీగా అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రమే మేము పెన్షన్ ఇస్తాము అనే ఉద్దేశం ఉంటే, సో అంతే నిజాయితీగా సూపర్ 6 పథకాల్లో అనౌన్స్ చేసినట్టుగా బీసీ కులాలకు సంబంధించి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనేది మెన్షన్ చేశారు. సో అంతే నిజాయితీగా వీళ్ళందరినీ కూడా బీసీ కులాలకు సంబంధించి ఇమీడియట్గా అర్హులుగా ప్రకటించి అప్లై చేసుకోమని ఈ 50 సంవత్సరాలు పైబడిన బీసీ కులాలందరికీ కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుంది. సో ప్లీజ్ రీథింక్ వన్స్ ఆన్ ద disability people who are taking pension. Thank you.